ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుందుర్గాయ నమ, శరవణ బాబాయ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూత నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ. ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తి మహ్యం వేదాం ప్రజ్ఞం ప్రయత్స్వ ద్రందత్తాత్రేయ మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చ స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చ స్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారనమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్ర వశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక్ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆర్జించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆర్జించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ ఏ దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహ
మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషించడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిత్యం కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి, తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయి. మకర రాశి జాతకులు జూన్ నెల మాసంలో 2వ తారీఖు రోజు నుంచి మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా గజకేసరి యోగంలో అంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు అనేది ధనయోగ కారణం, ప్రధానంగా రాజయోగ కారణం. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అనేది, సప్తమ స్థాన వీక్షణ అనేది కూడా కళ్యాణకరంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా ఎవరైతే కనుక మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసిన మకర రాశి జాతకులు, మకర లగ్న జాతకులు కూడా మీకంతా కూడా బృహస్పతి యోగం వల్ల, బృహస్పతి సంచారం వల్ల, గోచారత్య ఉచ్చస్థానంలో అతిచారంలో మార్పు వల్ల విశేషమైన ధనయోగాలు, శీఘ్ర కళ్యాణ యోగం ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడం వల్ల లాభాలు చేకూర్చడం కానీ, ఫైనాన్షియల్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి కానీ, ధనయోగ ప్రాప్తి రావడానికి, రాజయోగ ప్రాప్తి రావడానికి, మకర రాశి జాతకులకి అంతా కూడా దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. శనీశ్వరుడు అనుకూలంతా కూడా పెరగడానికి ఆస్కారం. విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడం వల్ల, శనీశ్వరుడు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం, జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం. మీకంతా కూడా కర్మదోష నివారణ కోసం ప్రత్యేకంగా కూడా జాతకరీత్యా అన్న దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. అన్నదానం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం. మకర రాశి జాతకులకి అంతా కూడా శనీశ్వరుడు వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల అదృశ్య యోగం సిద్ధించబోతుంది. విశేషంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన వ్యక్తుల పరిచయం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున మీకంతా కూడా 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగము, లక్ష్మీ కుబేర యోగాలు మరియు శనీశ్వరుడు అనుకూలత, మీకంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో, సప్తమ స్థానంలో మార్పు అంతా కూడా అన్ని గ్రహాలు అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం, బీదవాళ్లకు అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. జూన్ నెల మాసంలో 15వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు మరియు 29వ తారీఖులో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, నూతన కాంట్రాక్ట్స్ లభించడం కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు లాభాలు చేకూర్చడం కానీ, మీకంతా కూడా స్థిరాస్తి పెరగడం కానీ, గృహయోగాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండటం కానీ, స్థిరాస్తి కోసం శుభకర వ్యయం కలగడం కానీ, వివాహాది శుభకార్యాలు నిశ్చయం అవ్వడం కానీ, మంచి సంబంధం అంతా కూడా రావడం కానీ, ఇటువంటి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అధికంగా పుణ్యప్రాప్తి కలుస్తుంది. ఇదంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలు మరియు అమ్మవారికి అంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. విశేషంగా పుణ్యయోగం కోసం పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి. గోమాత సేవను ఆచరించండి. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారాలంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. దాన్నంతా కూడా తద్వారా మీకంతా కూడా మంచి కంటెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాకంతా సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాం. మీ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా పరిష్కారం కోసం మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా జాతకాన్ని వాట్సాప్ చేస్తే కనుక మా యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటే మీకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా, నాడి జ్యోతిష ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి పరిష్కారం చెప్తాము. తద్వారా మీకంతా కూడా శీఘ్ర యోగకరమైన జీవితం జీవించడానికి, రాజ్య యొక్క ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యేటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా జాతకాన్ని విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది 12 రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల
కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జయించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబోతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తూ ఉంటారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా వీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహ కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి గ్రతులు మరియు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.